విద్యుత్ ప్రవాహం మరియు రసాయన ఫలితాలు. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే తడి చేతులతో విద్యుత్ ఉపకరణాలు తాకవద్దని హెచ్చరిస్తుంటారు. తడి చేతులతో విద్యుత్ ఉపకరణాలు తాకడం వల్ల ఎందుకు ప్రమాదకరం అంటే మనకు తెలుసు, ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తాయో వాటిని ఏమంటాం? ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటాం. అలాగే ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేయవో వాటిని ఏమంటాం? అధమ విద్యుత్ వాహకాలు అంటాం. ఒక పదార్థం విద్యుత్తును తన గుండా పంపిస్తుందో లేదో తెలుసుకోవడానికి టెస్టర్ అనే పరికరాన్ని మనం వాడుతాం. అయితే విద్యుత్ ప్రవాహం తెలుసుకోవడంలో టెస్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనం దాన్ని చూసి ఉన్నాం కాబట్టి మనం దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు విద్యుత్ తమ ద్వారా ప్రవహింపజేస్తాయి. రబ్బరు, ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలు విద్యుత్తును ప్రవహింపజేయవని మనకు తెలుసు. అయితే ఎంతవరకు ఘన పదార్థాలను పరీక్షించడానికి మాత్రమే టెస్టర్ను వాడాం. ఇప్పుడు ద్రవాల విషయంలో ఏం చేస్తాం? ద్రవాలు విద్యుత్తును ప్రవహింపజేస్తాయా? ఇప్పుడు మనం చూడాలి. ద్రవాలు విద్యుత్ ప్రవాహాన్ని తమ గుండా అనుమతిస్తాయో లేదో తెలుసుకోవడానికి మనం టెస్టర్ని వాడచ్చు. అయితే ఘటం స్థానంలో ఏం చేయాలంటే బ్యాటరీని అమర్చాలి. అలాగే టెస్టర్ని ఒకసారి పనిచేస్తుందో లేదో పరీక్షించాలి. ఇప్పుడు బ్యాటరీకి మనం ఒక వలయం పూర్తి చేసాం అనుకోండి, టెస్టర్ యొక్క రెండు చివర్లను కొద్దిసేపు కలిపామనుకోండి, దీనివల్ల టెస్టర్ వలయం పూర్తయి బల్బు వెలుగుతుంది. ఒకవేళ బల్బు వెలగకపోతే పని చేయలేదని అర్థం. దీనికి కారణం ఏముండొచ్చు? వలయంలో తీగలు వదులుగా ఉండడం వల్ల అలా జరగచ్చు, లేదా బల్బు పాడైపో ఉండొచ్చు, లేక ఘటాల కాలపరిమితి దాటడం వల్ల కావచ్చు. వలయంలో తీగను బిగుతుగా ఉండేలా చూడాలి. తర్వాత బల్బులో లోపం ఉంటే కొత్త బల్బును మార్చాలి. ఇప్పుడు మరోసారి టెస్టర్ను పరీక్షించాలి. ఇంకా అది పని చేయకపోతే దాని స్థానంలో కొత్తది అమర్చాలి. ఇప్పుడు టెస్టర్ పని చేసింది. ఇప్పుడు దీన్ని వివిధ ద్రావణాల్లో వేసి పరిశీలిద్దాం. నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్ లేదా రబ్బర్ బాటిల్ యొక్క మూతలు సేకరించి శుభ్రం చేద్దాం. 1 టీ స్పూన్ నిమ్మరసం కానీ లేదా వెనిగర్ కానీ ఒక మూతలో తీసుకోండి. టెస్టర్ యొక్క రెండు చివరలను నిమ్మరసం, వెనిగర్లో ఉన్న మూతలో పటంలో చూపిన విధంగా వేయండి. ఆ రెండు చివరల మధ్య దూరం 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ కాకుండా అదే సమయంలో అవి ఒకదాని ఒకటి తాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు బల్బు వెలిగిందా అంటే నిమ్మరసం లేదా వెనిగర్ విద్యుత్తును ప్రవహింపజేస్తుందా అంటే విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. టెస్టర్ యొక్క రెండు చివరల మధ్య ఉన్న ద్రవం విద్యుత్తును తన ద్వారా పంపిస్తే వలయం పూర్తవుతుంది. వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది మరియు బల్బు వెలుగుతుంది. ఆ ద్రవం తన ద్వారా విద్యుత్తును అనుమతించకపోతే టెస్టర్ వలయం పూర్తి కాదు మరియు బల్బు వెలగదు. కొన్ని సందర్భాలలో ఆ ద్రవం విద్యుత్తును ప్రవాహం చేస్తున్నప్పటికీ బల్బు వెలగదు. అప్పుడు ఏంటి అంటే మనం ముందు చేసిన పరీక్షలని చేసుకోవాలి. విద్యుత్ ప్రవహించినప్పుడు బల్బు ఎందుకు వెలగలేదో మనం ముందు చేసిన పరీక్షలని చేసుకోవాలి. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వల్ల ఫిలమెంట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రత చేరుకోవడం వల్ల బల్బు వెలుగుతుంది. విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వల్ల ఫిలమెంట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతను చేరుకోవడం వల్ల బల్బు వెలుగుతుంది. అయితే వలయం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉంటే ఫిలమెంట్ వేడెక్కపోవడం వల్ల బల్బు వెలగదు.
మరి వలయంలో విద్యుత్ ప్రవాహం ఎందువల్ల బలహీనంగా ఉంటుందంటే, ఒకవేళ పదార్థం తన గుండా విద్యుత్తును పంపగలిగినప్పటికీ లోహాల వలె సులభంగా పంపలేవు. ఫలితంగా టెస్టర్ వలయం పూర్తయినప్పటికీ బలహీనంగా ఉన్న విద్యుత్ ప్రవాహం బల్బు వెళ్ళడానికి సరిపోదు. బలహీన విద్యుత్ ప్రవాహాలను గుర్తించే ఇంకొక టెస్టర్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే, టెస్టర్లో బల్బు స్థానంలో ఏం చేయాలి, ఎల్ఈడీలను ఉపయోగించాలి. ఎల్ఈడి గుండా విద్యుత్ బలహీన విద్యుత్ ప్రవాహం ప్రసరించినప్పటికీ అది వెలుగుతుంది. ఎల్ఈడికి రెండు తీగలు ఉంటాయి. ఒకదాని మరొక దానికంటే పొడవుగా ఉంటుంది. మరొక దానికంటే పొడవుగా ఉంటుంది. ఎల్ఈడిని వలయంలో కలిపేటప్పుడు పొడవాడి తీగను బ్యాటరీ ధన ధ్రువానికి, పొట్టి తీగను బ్యాటరీ రుణ ధ్రువానికి కలపాలి. అయితే వాడి పడేసిన అగ్గిపెట్టి ట్రైన్ తీసుకొని విద్యుత్ తీగని దాని చుట్టూ పలుమార్లు చుట్టండి. దానిలో ఒక చిన్న దిక్సూచన వచ్చండి. దాని చివర బ్యాటరీ ధన ధ్రువాన్ని కలపండి. రెండో చివర అలాగే వదిలేయండి. మరో తీగను తీసుకొని దాని ద్వారా ఆ రెండవ చివర ఉన్న బ్యాటరీ యొక్క ధన ధ్రువాన్ని కలపండి. తీగల యొక్క ఖాళీ చివరలను కొన్ని క్షణాల పాటు కలపండి. దిక్సూచక ముళ్ళు అపవర్తనం చేస్తుంది. తీగ యొక్క ఖాళీ చివరలతో మీ టెస్టర్ సిద్ధమైపోతుంది. ఇప్పుడు ఈ టెస్టర్ను ఉపయోగించి ఖాళీ చివరలు నిమ్మరసంలో ముంచినప్పుడు దిక్సూచుల ముళ్ళు కదలడం మనం గమనించవచ్చు. నిమ్మరసం నుండి టెస్టర్ యొక్క చివరలను బయటికి తీసి నీటిలో ముంచి పొడిగా ఉండేలా తుడవండి. ఈ కృత్యాన్ని మరలా కుళాయి నీరు, కూరగాయల నూనె, పాలు, తేనె వంటి ఇతర ద్రవాలతో కూడా చేయండి. అది పరీక్షించిన ప్రతిసారి కూడా టెస్టర్ యొక్క చివరలను కడిగి బాగా తుడవాలి. ప్రతి సందర్భంలో అయస్కాంత దిక్సూచి అపవర్తనం చెందుతుంది. అయితే ఇందులో కొన్ని ద్రవాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు, మరికొన్ని అధమ విద్యుత్ వాహకాలు అని తెలుస్తుంది. వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. అందువల్ల పదార్థాలను వాహకాలు మరియు బంధకాలు అని వర్గీకరించడం బదులు ఉత్తమ వాహకాలు మరియు అధమ వాహకాలు అని వర్గీకరించారు. కుళాయి నీటి యొక్క విద్యుత్ వాహకతను మనం పరీక్ష చేసాం. ఇప్పుడు సేదన జలం యొక్క విద్యుత్ వాహకతను పరీక్ష చేద్దాం. శుభ్రంగా మరియు పొడిగా ఉన్న ఒక రబ్బరు లేదా ప్లాస్టిక్ మూతల్లో 2 టీ స్పూన్ల స్వేదన జలం తీసుకోండి. స్వేదన జలం విద్యుత్తును ప్రవాహం చేస్తుందో లేదో పరీక్షించాలని టెస్టర్ను ఉపయోగించండి. ఇప్పుడు స్వేదన జలంలో ఒక చిటికెడు ఉప్పు వేయండి. మళ్ళీ పరీక్ష చేయండి. ఉప్పును స్వేదన జలంలో కరిగించినప్పుడు మనకు ఉప్పు ద్రావణం వచ్చింది. ఇది ఏంటంటే విద్యుత్ వాహకం అన్నమాట. ఇదేంటి విద్యుత్ వాహకం. కుళాయిలు, చేతి పంపులు, బావులు మరియు చెరువుల నుండి వచ్చే నీరు స్వచ్ఛమైనది కాదు. అందులో చాలా లవణాలు ఉంటాయి. స్వతహాగా తక్కువ మోతాదులో ఖనిజ లవణాలు అందులో ఉంటాయి. ఈ నీరు మంచి విద్యుత్ వాహకం. అయితే స్వేదన జలంలో లవణాలు ఉండవు కావున ఇదేంటి అధమ వాహకంగా ఉంటుంది. స్వేదన జలంలో కలిపిన ఉప్పు దీన్ని ఉత్తమ వాహకంగా మారుస్తుంది. ఏ పదార్థాలు కరిగించినప్పుడు స్వేదన జలం ఉత్తమ వాహకంగా మారుతుందనేది మనం తెలుసుకుందాం. మూడు రబ్బరు లేదా ప్లాస్టిక్ బాటిల్ మూతలను తీసుకోండి. 2 టీ స్పూన్ల స్వేదన జలాన్ని వాటిలో పోయండి.
ఒక మూతలో నిమ్మరసం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కొన్ని చుక్కలు కలపండి. నిమ్మరసం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపండి. ఇప్పుడు రెండవ మూతలో కాస్టిక్ సోడా లేదా పొటాషియం అయోడైడ్ క్షారాన్ని కొన్ని చుక్కలు కలపండి. మూడో మూతలో ఉన్న స్వేద జలానికి కొద్దిగా చక్కెర కలపండి. ఒక మూతలో నిమ్మరసం సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపండి. రెండో మూతలో కాస్టిక్ సోడా లేదా పొటాషియం అయోడైడ్. మూడో మూతలో కొద్దిగా చక్కెర. ఏ ద్రావణాలు తమ ద్వారా విద్యుత్ ప్రవాహం చేస్తాయో మనం పరీక్ష చేయాలి. ద్రవాల్లో ఎక్కువగా ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలే తమ ద్వారా విద్యుత్తును ప్రవాహం చేస్తాయి. ఒక ద్రవ వాహకం గుండా విద్యుత్ ప్రవేశిస్తున్నప్పుడు అది ద్రావణంపై ప్రభావాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు పాడైపోయిన 2 ఘటాల నుండి 2 కార్బన్ గడ్డలు జాగ్రత్తగా బయట తీయండి. కార్బన్ గడ్డలు జాగ్రత్తగా బయట తీయండి. వాటి లోహ మూతలను గరుకు కాగితంతో శుభ్రం చేయండి. లోహం మూతల చుట్టూ రాగి తీగను చుట్టి వాటికి బ్యాటరీ కలపండి. రాగి తీగను చుట్టి వాటికి బ్యాటరీ కలపండి. బ్యాటరీ కలిపితే ఆ 2 కడ్డీలను ఎలక్ట్రోడ్లు అంటారు. 2 కడ్డీలను ఏమంటారు? ఎలక్ట్రోడ్స్ అంటారు. ఒక గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో 1 కప్పు నీరు తీసుకోండి. ఆ నీరు వాహకంగా పనిచేయడానికి 1 టీ స్పూన్ ఉప్పు లేదా నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఆ ద్రావణంలో ఎలక్ట్రోడ్లు ఉంచండి. కార్బన్ కడ్డీల యొక్క లోహ మూతలు బయటికి ఉండే విధంగా జాగ్రత్తగా ఉండాలి. కార్బన్ కడ్డీల యొక్క లోహ మూతలు బయటికి ఉండే విధంగా జాగ్రత్తగా పెట్టండి. 3-4 నిమిషాలు వేచి ఉండాలి. ఎలక్ట్రోడ్లను జాగ్రత్తగా పరిశీలించండి. ఎలక్ట్రోడ్ల వద్ద గాలి బుడగలు ఏమైనా వచ్చాయా మనం గమనిస్తే వస్తున్నట్టు గమనించవచ్చు. ఈ ద్రావణంలో ఏం గుర్తు చేస్తుందంటే రసాయన చర్యను మనకి గుర్తు చేస్తుంది అన్నమాట. విద్యుత్తును ఒక వాహక ద్రావణం గుండా పంపినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. ఫలితంగా ఎలక్ట్రోడ్ల దగ్గర గాలి బుడగలు ఏర్పడతాయి. ఎలక్ట్రోడ్లపై లోహ నిక్షిప్తాలు మనం చూడవచ్చు. ద్రావణం యొక్క రంగులో మార్పులు సంభవించవచ్చు. ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోడ్లపై ఆధారపడి ఉంటుంది. ఇవి కొన్ని విద్యుత్ యొక్క రసాయన ఫలితాలు. అయితే ఒక బంగాళదుంపను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కత్తిరించండి. టెర్సరీ యొక్క రాగి తీగలను ఏం చేస్తారంటే అందులో కూర్చోండి. ఇంతలో ఒక అరగంట తర్వాత బంగాళదుంపలో ఒక తీగ చుట్టూ ఒక నీళ్ళు ఆకుపచ్చ రంగు గుర్తు ఉండడం మనం గమనించవచ్చు. ఎలా అంటే మనకి ఏం తెలుస్తుందంటే బంగాళదుంపలో నీళ్ళు ఆకుపచ్చ గుర్తు ఏర్పడడానికి కారణం ఏమిటంటే అది దాని యొక్క ధనధ్రువాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఏంటంటే బంగాళదుంప రసాయన చర్యకు గురయ్యింది. అంతే కదా, బంగాళదుంపలో రసాయన ప్రభావం కలిగింది విద్యుత్ వల్ల. తర్వాత ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్. కొత్త సైకిల్ యొక్క హ్యాండిల్ మరియు చక్రం రిమ్ములు బాగా మెరుస్తూ ఉంటాయి. అది యాదృచ్ఛికంగా ఆ మెరుపు పోత చెరిగిపోయినప్పుడు దాని కింద ముందు ఉన్న మెరుపుదనం ఉండదు. అలాగే మహిళలు ధరించే ఆభరణాలు బంగారంలా కనిపించడం చూసే ఉంటారు. అయితే మరలా వాడుతున్న బంగారు పూత చెరిగిపోయి దాని కింద వెండి లేదా లోహపు ఇతర లోహాలు కనిపిస్తుంటాయి. ఈ 2 సందర్భాల్లో ఒక లోహంపై ఇంకొక లోహం పూత పోయబడింది.
ఒక లోహం పై భాగంలో ఇంకొక లోహం పోత పోయడం ఎలా అంటే దీనికోసం ఒక కృత్యం చేద్దాం. 10 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు కొలతలు కలిగిన 10 సెంటీమీటర్ ఇంటూ 4 సెంటీమీటర్లు కొలతలు కలిగిన 2 రాగి పలకలను మరియు కాపర్ సల్ఫేట్ను తీసుకోవాలి. రాగి పలకలు మరియు కాపర్ సల్ఫేట్ శుభ్రంగా మరియు పొడిగా ఉన్న బేకర్లో 250 ml స్వేదన జలం తీసుకోవాలి. 2 టీ స్పూన్ల కాపర్ సల్ఫేట్ అందులో కరిగించాలి. టీ స్పూన్ల కాపర్ సల్ఫేట్ అందులో కరిగించాలి. కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క వాహకత్వం పెంచడానికి దానికి కొన్ని చుక్కల సజల సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపాలి. ఇప్పుడు గరుగు కాగితంతో రాగి పలకను శుభ్రం చేయాలి. వీటిని నీటిలో ముంచి పొడిగా తొడవండి. రాగి పలకలను బ్యాటరీ ద్రవాలు కలిపి వాటిని కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచండి. రాగి పలకలను బ్యాటరీ ద్రవాలు కలిపి వాటిని కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచండి. 15 నిమిషాల పాటు విద్యుత్తును పంపించండి. ఇప్పుడు ఎలక్ట్రోన్లను ద్రావణం నుండి బయటికి తీసి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. వాటిలో ఏదో ఒక దానిలో మీరు ఏమైనా తేడా చూస్తారంటే దానిపై పూత పూయబడి ఉండడం మనం చూస్తాం. ఆ పూత ఏది రంగులో ఉందంటే ఎలక్ట్రోడ్ బ్యాటరీ యొక్క ఏ ధ్రువానికి కలపబడిందంటే ఎప్పుడైతే కాపర్ సల్ఫేట్ గుండా విద్యుత్ పంపించామో కాపర్ మరి సల్ఫేట్లుగా విడిపోయింది. స్వేచ్ఛగా ఉన్న రాగి బ్యాటరీ రుణధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోడ్ దగ్గర చేరి దానిపైన నిక్షిప్తమైంది. మరొక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న రాగి పలక నుండి అంతే మొత్తంలో కాపర్ ద్రావణంలో కరిగిపోయింది. అందువల్ల ద్రావణం నుండి రాగి యొక్క నష్టం పునరుద్ధరింపబడింది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది. ఈ విధంగా రాగి ఒక ఎలక్ట్రాన్ నుండి మరొక దానికి బదిలీ అవుతుంది. విద్యుత్తును ఉపయోగించి ఈ విధంగా ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పోత పోసే పద్ధతిని ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. విద్యుత్ యొక్క రసాయన ఫలితాల్లో ఇది ఒక సాధారణమైన అనువర్తనం. ఎలక్ట్రోప్లేటింగ్ చాలా ఉపయోగకరమైన పద్ధతి. దీన్ని పరిశ్రమల్లో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచటి పొరల పూత పూయడానికి ఉపయోగిస్తారు. పూత పూయబడిన లోహానికి అసలు లోహానికి లేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. పూత పూయబడిన లోహానికి అసలు లోహానికి లేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. ఉదాహరణకు క్రోమియంను కారు భాగాలకు, వంటగదిలో గ్యాస్ బర్నర్లకు, సైకిల్ హ్యాండ్లకు, తర్వాత చక్రాల రిమ్ములకు మరియు ఇంకా చాలా వాటికి పూతగా పోస్తారు. క్రోమియం ఏంటంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది క్షయానికి గురి కాదు, గీతలను నిరోధిస్తుంది. అది చాలా ఖరీదే. మొత్తం వస్తువును క్రోమియంతో చేయడం చాలా ఖర్చుతో కూడింది. కాబట్టి తక్కువ ఖరీదైన లోహంతో వస్తువును తయారు చేసి దానిపైన పూత పోస్తారు. ఆభరణాల తయారీదారులు తక్కువ ఖరీదైన లోహాలపై వెండి మరియు బంగారు పూత పోస్తారు. ఈ ఆభరణాలు వెండి లేదా బంగారం వల్లే కనిపిస్తాయి. చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుము పైన తగరపు పూత పోయడం వల్ల తయారవుతాయి. ఇనుము కంటే తగరం తక్కువ చర్యాశీలత కలదు. అందువల్ల ఆహారము ఇనుముతో స్పర్శలో ఉండదు. కాబట్టి చెడిపోకుండా ఉంటుంది.
వంతెనలు మరియు ఆటోమొబైల్స్కి ఎక్కువ బలాన్ని ఇచ్చే కొరకు ఇనుమును వాడతారు. ఇనుము ఏంటంటే క్షయానికి గురవుతుంది, అంటే తుప్పడుతుంది. కాబట్టి ఇనుమును క్షయం నుండి మరియు తుప్పటం నివారించడానికి జింక్ పూత పోస్తారు. ఇది ఏం చేస్తారు? జింక్ పూత పోస్తారు. ఎలక్ట్రోప్లేనింగ్ పరిశ్రమల్లో వాడి వదిలివేయబడిన వాహక ద్రావణం ఒక ప్రధాన సమస్య. అది ఒక పర్యావరణ వ్యర్థం. పర్యావరణ రక్షణ కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కదా, కాబట్టి ఇది ఒక ప్రధాన సమస్య అన్నమాట.